వాట్సాప్ గేమ్స్ ఎలా ఉన్నారు మీరు? సో మనం వచ్చేసి మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం. సో ఏంటి తేడాగా ఉందని అనుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇది మొత్తం అయితే క్లియర్ చేసేసా. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. ఫస్ట్ పర్సన్. సో మనకు వచ్చేసి ఇక్కడ అయితే రమణ పెళ్ళి అయితే చేస్తాం. మగైనా పెట్టచ్చు, ఆడదైనా పెట్టచ్చు. వీళ్ళు చంపాలి ఇంకా నలుగురు కోలమ్స్. సో మన దగ్గర నేమ్ ట్యాగ్ ఏమైనా ఉంటే సో మనం వచ్చేసి ఏం చేద్దామంటే నేను లాస్ట్ ఒక వైట్ ఏదో ఉంటాయి, వైట్ డాట్స్ అయితే దొరికాయి నాకు, నార్మల్ కాకుండా. పుష్ప. సో దానికి వచ్చేసి నేనైతే ఒక పేరు అయితే పెడతాను. సో దాని పేరు వచ్చేసి మధు. మధు. సౌండ్ ఏంటనే వస్తుంది. సో దాంట్లో వచ్చేసి ఒక దానికైతే మన రమ్మకి పెళ్ళి అయితే చేయకపోతున్నాం. ఇది వచ్చేసి ఫ్రోజన్ డాగ్స్. ఇది వచ్చేసి నార్మల్, ఇది ఫ్రోజన్ డాగ్. దీనికి రమణకైతే పెళ్ళి అయితే చేయకపోతున్నాం. మధు. సో ఏమో ఎవరు నేను కొట్టాను. రమణ ఈ రమణ పుష్పరాజ్. రమణ అయితే और बोल सकते हैं मधु నేను సో పెళ్ళి అయితే చేసేసాం. సో ఆడబిడ్డ పుట్టింది మనమైతే. సో అయితే నీకు శ్రీవల్లి. తెల్లదైతే ఆడ, బ్రౌన్ అంటే మగ. సో నువ్వు బుల్లి శ్రీవల్లి, జూనియర్ శ్రీవల్లి నువ్వు. సో నువ్వేనా? సో మనకైతే పుష్పరాజుకి అయితే శ్రీవల్లికి అయితే పెళ్ళి చేసాం. శ్రీవల్లి పెళ్ళి తినేనా? శ్రీవల్లి బయటిరా దీనికి పేరు శ్రీవల్లి పిండి. శ్రీవల్లి దొంగదాన. పుష్పరాజుకి మోసం చేసుకోవా దాదాపు. పుష్ప ఇవాగే నువ్వేం పారిపోతున్నా? ఏమో భైరవ్ అయితే వచ్చేసాడు. పుష్పరాజ్ కూర్చో. ఆరేమి బుల్లోడు భైరవా. ఇక్కడ నుంచి నీ పేరు భైరవ. సరే నీటి కాదు, కూర్చో. చూడాలి ఇక మీ అన్నకు పెళ్ళింది. నేనైతే ఇక్కడ నుంచి చూసుకున్నాను. వారికి భైరవాన్ని పెడతా. ఎందుకంటే వారు కూడా ఆ ఫోన్ బిల్ తీసుకొని అయిపోయింది. అదో ఇలా వెళ్ళిపోతే 52 థ్యాంక్స్.
మధు ఓకే, మనం భైరవ్ అనే పేరు అయితే పెట్టాం. 6 minutes రిమోట్ గ్లిచ్ అంటే అక్కడ చాలామంది కోనొచ్చు, ఇక్కడ చాలామంది కోనొచ్చు. ఇక్కడైతే నేనైతే స్పాన్ చేసింది, అక్కడైతే స్పాన్ అవ్వలేదు. అక్కడైతే అసలు పడుకోవట్లే, ఒక్కొక్కసారి అయితే పడుకోవట్లేదు. కింద వెళ్తే పడుకోవద్దా? భైరవేది ఇది భైరవా, నీ పేరేంటా? నీ పేరేం చెప్పలే సార్. కోపం ఉంది. సో భైరవాన్ని వీడికి వచ్చేసి నేనైతే ఫ్రెండ్స్ ఇది ఎవరొక్క కూర్చొని కొనొచ్చినప్పుడు. సో గైస్, మీరు ఏమనుకోకండి, నేను వచ్చేసి ఒక కళ్ళతో ఒక అన్యాయం చేస్తున్నా అంటే మీరేమనుకోకండి. సో ఏమనుకోదు, అయినా నీకెందు అవును కదా, అయినా ఇది పుష్పరాజు. సో ఏమనుకోకండి, ఎవరో ఒక కూతురు కూడా ఉండాలి కదా. దీంట్లో శ్రీవల్లి పరిగెత్తామంటే అక్కడ సారు అలాగే శ్రీవల్లి తల్లిబిడ్డ పుట్టింది. దీని పేరు వచ్చేసి పద్మ. ఈ పేరు పద్మ. సో ముగ్గురు బిడ్డలు మన పుష్పరాజుకి. వెళ్ళి అన్నతో ఆడుకో. మా అన్నయ్య ఇవన్నరా నాకు తెలియదు, ఇక్కడ రాపడి శ్రీవల్లి దగ్గరికి. శ్రీవల్లి సారీ, ఏదో చెల్లి కావాలని అలా చేశాను అనమాట. సో పద్మ ఇంకా ఏముంది. సో ఇంకొకటి కూడా పెడతా. సో నేను పుష్పరాజ్ శ్రీవల్లి అంటే జూనియర్స్. వీళ్ళు చచ్చిపోతారు కదా అన్నీ. అప్పో యానింకా విరిగిపోతుంది. ఎవరొచ్చాడు? ఇక్కడికి వచ్చాడు. దీని పేరేంటి? పుష్ప. ఇక్కడికి సర్లే, ఇంట్లో చూసుకో. మళ్ళీ తీసుకెళ్ళిపోతా దాన్ని. పుష్పరాజ్ 2. నాకు ఎలా పెట్టాలో నాకు అర్థం కాదు. ఈసారి ఒకటే చాలు. మొత్తం పెట్టేస్తా.
పద్మలో కాదు నేను వచ్చి శ్రీవల్లి కదా అమ్మో. సో శ్రీవల్లి 2 అంటే పుడితే సో వీళ్ళిద్దరిని అయితే చంపేస్తుంది. పుష్పరాజు శ్రీవల్లి చచ్చిపోతే నువ్వు రాదు ఇక్కడికి. ఇంటికి వచ్చానండి చాలా అవుతున్నారా సరే నువ్వు అలాగే అండి. నేను వచ్చేసి ఇలా వెళ్ళిపోట వచ్చేసి చేసుకుంటాను. అయ్యో ఇలా వెళ్ళిపోతాము, ఇక్కడ వెళ్ళిపోతాము వెళ్ళిపోతాయి అది నది రమణ. దీనిపై శ్రీవల్లి శ్రీవల్లి అయినా సరే చిన్నవాళ్ళు పెద్దారు నేనైతే తెలియజేస్తా. ఇదే పద్మ శ్రీవల్లి. ఇప్పుడు వచ్చేసి మన భైరవ ఇంకా భైరవ వెళ్ళవరా. సో మనం భైరవ ఇంకా వాళ్ళ భార్య అయితే అక్కడ ఉంది. సో నీకు వచ్చేసి దానక్క మది వాళ్ళక్క భైరవ. ఇప్పుడైతే మనకు పుష్పరాజు వచ్చేసాడు. కానీ ఒక తెలియలేదు. సో నీకేదైతే పుష్పరాజు అయితే ఒక దేవర అన్నీ అవుతాను తమ్ముడు అవుతాను. వచ్చేసి పద్మ అప్పుడు పద్మ వీరికి తెలిసి అయినా అలా చేయకూడదు. ఏదో ఒక సంస్కృతి అయితే పెళ్లి చేయాలి. పద్మ అయితే ఎవరికి వస్తుంది నార్మల్ కుక్కని చూద్దాం. అయినా ఒక చెల్లికి ఒకరు ఉండాలి కదా. ఆ నార్మల్ కుక్కలు అయితే నాకు అసలు ఇస్తుంది. ఏదో అది అప్పుడే పాటే కదా, పాట లేకుంది. సో మీకు సో దేవరని పుట్టించండి, సరే పుష్పరాజుని పుట్టించండి ప్లీజ్. అమ్మ పుష్పరాజుని పుట్టించారు. సో పుష్పకు శ్రీవల్లికి దేవర అక్కడ. అమ్మ థ్యాంక్స్ బ్రో. సో ఇది చాలు నాకు. ఎక్కడికైనా బయటికి రావాలనా పుష్పరాజుకి శ్రీవల్లికి దేవర అంటే ఒరే నువ్వు ఇక్కడికి వచ్చేసావంటరా పుష్పరాజు. చూసారా ఈ పొడ్డోడు కూడా సేమ్ అలాగే ఉన్నాడు. రారా రారా శ్రీవల్లికి నీకు పెళ్ళి. సో వీళ్ళిద్దరిని అయితే చంపేద్దాము. పుష్పరాజు శ్రీవల్లి వాళ్ళనైతే నేను చెప్పను, వాళ్ళని దాచి పెడతా. ఎవరు పద్మనే కదా, నువ్వు పద్మ కదా. భైరవ భార్య ఇప్పుడు స్పాన్ అవుతాం ముందు అది వచ్చింది. ఇంకేం కుక్కలు లేసున్నాయో. సో భైరవ వాళ్ళ పిల్లలకి నేను వచ్చేసి పేరు పెట్టలే. ఏం పేరు పెడదాం? ఏమని పేరు పెడదాం గైస్? పద్మ మీను.
ఇంకొకరిని పెళ్ళి చేసుకుంది కదా పద్మ, ఆడికి వచ్చేసి మీను చెస్ట్ ఖాళీ అవ్వట్లేదు కదా. మీకు డౌట్ వచ్చింది నేనేంటి నాయకుడు ఎండ్ ఆఫ్ నేను వచ్చేసి సెంటర్ డ్రాగన్ అయితే చంపేసా. అదే నేను చీటింగ్ కాదు, నేను నిజంగా చంపేసా. నా నెదర్ పోర్టల్లో అయినా నేను అక్కడికి వెళ్ళగలను. మనకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు నేమ్ ట్యాక్స్ తీసుకోవాలి. అమ్మునా నా ఎక్స్పీ 41 ఉంది. నేను దానివల్ల నాకు ఎక్స్పీ వచ్చింది. సో నేను వచ్చేసి ఇంకొక ఎక్స్పీ అయితే నేను చూస్తా. ఇంకోటి వచ్చేసి నేను అంతే కదా. పుష్పరాజు అనే నేమైతే ఉందిలే. సో నాకు ఇక్కడ పుష్పరాజ్ 2 ఇదేం పద్మ నేను మను ఇది దిగిపోతుంది. నాకు ఐరన్ కావాలి. కింద వచ్చేసి ఐరన్ తీసుకొని నేను వచ్చేసి ఇంకొక యానిల్ అయితే బ్యాలెన్స్ చేస్తూ అదే ఐరన్ చావు అది హెడ్. చెస్ట్ ఏదో కనపడింది నాకు. సో ఇక్కడ లేదా ఒకటే మనం వచ్చేసి అన్క్రాఫ్టింగ్ సారీ నేనేంటి సర్వైవల్ అదే క్రియేటివ్లో ఎందుకు వస్తున్నాను. నేను వచ్చేసి ఇందులో అయితే వస్తాను. ఇంకో దాంట్లో అయితే నేను వచ్చేసి గోల్డ్ నాకు వచ్చేసి ఒక లూట్ అయితే దొరికింది. అయితే నేను ఇక్కడ అన్నీ మైండ్ చేసుకునేటప్పుడు నాకు ఒక ట్రెజర్ చెస్ట్ అయితే దొరికింది. అంటే నేను TNTతో బ్లాస్ట్ అయితే చేశాను. కింద వచ్చేసి బాగా డ్యామేజ్ అయింది. సో అందుకే వీడియోస్ అయితే లేట్ అయింది. రన్ క్రాఫ్టింగ్ నాకు తెలుసు. ఇది వచ్చేసి మనకి ఏం క్రాఫ్ట్ చేయాలో అది చూపించింది. క్రాఫ్టింగ్ అది క్రాఫ్ట్, ఇది క్రాఫ్టర్, ఇది క్రాఫ్టింగ్, రన్ క్రాఫ్టింగ్. సో ఐరన్ బ్లాక్స్ అయితే తీసుకున్నాం. సో మనకైతే ఇది లెట్స్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 3. ఇక పేరు ఈ మైన్క్రాఫ్ట్ సిరీస్ పేరు వచ్చేసి లెట్స్ ప్లే. ప్లేలిస్ట్ కూడా పెట్టాలి. ఇంకోటి ఏంటి, అవునండి ఇప్పుడు వచ్చేసి నేనేంటి ఇంకో నేమ్ ట్యాప్ తీసుకున్నా. ఇది శ్రీవల్లి కాదు, దేవర నేను తీసుకుని మంచి పని అయింది. పుష్పరాజ్ ఓకే. మీను నా లైఫ్లో అపేరు మీను తర్వాత పద్మ పెళ్లి చేసుకున్న వాడు వచ్చేసి వాడికి నేను పెడతాను మను. ఇంకొక నేమ్ ట్యాప్ అది వచ్చేసి మనకైతే శ్రీవల్లి మాతే మాణిక్యమాయనే వెళ్ళి వాళ్ళకైతే నేమ్స్ అయితే పెట్టేస్తా. అని కానీ అమ్మ కదా తుమ్మ కదా ఇది పుష్పరాజు అనుకుంటా. ఇది ఖచ్చితంగా పుష్పరాజు. మను కాదు, అది దొరికాడు. పుష్పరాజ్ 2 అవును కదా. ఈ రౌండ్ పెద్దదైతే
జాడగా పద్దాలు అయిపోయారు. పద్మ పక్కన ఉంటే పద్మ ఎగిరి పుష్పరాజ్ నమలు నాకు తెలిసి అనుకుంటా. అరే కాదు, అరే ఇక్కడ ఉన్నాయి. తప్పదే చెప్పాను. రమణ దారి పేరు పెట్టలేదని పెట్టా. ఓకే భైరవ తినొచ్చి భైరవ బాగా. ఇంకొకటి అన్న తెలియదు కదా. అదే మనం వీడొచ్చి మనం అన్న చెల్లెళ్ళు దేవర అడిగినాయంటే చెప్తున్నాను. ఫ్యూచర్ వాళ్ళు ఇప్పటికైతే పెళ్ళి ఇచ్చి దేవర పుష్ప బాగా మారుతుందండి. స్వనయ్య నేనేం నువ్వు రా అమ్మ శ్రీరంగమ్మ ఇదా ఇటు ఫ్యూచర్ వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఆల్సో మీకు ఎండు కూడా చూపించాను కదా, ఎండు ఫోటోలు. నువ్వేంటో ఎక్కడున్నా వెళ్ళి పక్కన ఈ డ్యాప్ మనకి పద్మకి పుట్టినోడు వచ్చేసి పుష్ప, భైరవ్ పుట్టినోడు వచ్చేసి దేవర. ఏంట్రా మీ నాన్న ఎగురుంది పుట్ట అసలు ఇట్లా. అదిగా మీ అక్క ఎగురుండు. అమ్మ శ్రీవల్ అప్పుడే పెద్ద తెలియదు. నేను పెద్ద చేస్తానులే, నువ్వేం ఫీల్ అవ్వకు. వీళ్ళిద్దరు పెద్దలు, ఇక్కడ పాప చిన్నది. అక్క బాగా ఇక్కడ చూసుకుంటే మనకి పుష్పరాజ్ వర్సెస్ పుష్పరాజ్ అని పడితే అసలు ఉన్నది. కుక్కల్స్ ఒకప్పుడు ఫోటోలు వచ్చేసి ఇక్కడ ఉండేది, అక్కడ షిఫ్ట్ చేసేసా. ఏం చేస్తున్నాను విలేజ్. నాకు ఇలాంటివన్నీ నచ్చాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది నెదరైట్. సో మనం వచ్చేసి ఇప్పుడు నెదరైట్ ఒకటి హెల్మెట్ ఒకటి టైర్ చేసుకున్న ఆడమర్ అయితే డ్యామేజ్ అయింది. ఏదో ఒకటే సో మొత్తాన్ని వచ్చేసి బాబు మరదలు అయితే అట్టున్నాడు. రమణ భైరవ పద్మ పెళ్ళైపోయింది. బిగ్ ఫ్యామిలీ ఆఫ్ పుష్పరాజ్. దట్ ఈస్ చీకట్ల. గొడ్డలు తీసుకొని
గేమ్ చేంజ్ అట్లా ఉంటుంది. టంగాగా రారా, ఇదేంటి చాలా లేట్ చదివేస్తుంది. సో ఫేస్ క్యామ్ బాగాలేదని సో ఈ ఎన్ని ఎపిసోడ్లు అయినా ఈ సిరీస్లో ఫేస్ క్యామ్ అయితే ఉండదు. అమ్మో అరే ఓ ఇది అరే 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 సారీ దేన్ని క్లోజ్ అయ్యింది. మర్చిపోయా. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఎండు పోర్టల్కి నెదర్ పోర్టల్ అయితే ఉంటుంది. డేస్ 127 డేస్లో అయితే మనం పార్టిసిపేట్ అయితే చేసాం. గాస్ వచ్చింది. ఒక హ్యాపీ గాస్ ఉంటే బాగుంది. ఇది సాడ్ గాస్. ఇప్పుడు రాగా ఏంటో ఏమో ఏంటో పాప బయట పాడుతుంది. అనుకుని నేను తెలుసుకుంటున్నాను. మీరు ఇక్కడ వచ్చిన కుక్కలు వస్తాయి కొట్టారనుకోండి. కుక్కలు వస్తున్నా కూడా చాలా డేంజర్. ఏంటి 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 ఈ ఏరియా కన్నా ఏరియా ఇక్కడ జరిగినట్టు కొట్టుకోండి. ఎక్కువ చేస్తాను. ఇది కాస్ట్ ఎక్కువ యూస్ అమ్మో వెళ్ళిపోయి చాలా డేంజర్. అమ్మో వెళ్ళిపోవడం ఏంటి అవన్నీ నా ఫ్రెండ్స్ నాకు ఎగ్జించి ఈ గోల్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అవునా పోటీ బాగుందా నా కొత్త అసలు ఏంటో కంగారు ఎందుకైతే వెళ్ళిపోదు. నేను కొట్టిన దెబ్బలు రాదైతే 45 వేలు బిల్లింగ్ అయింది. నాకు ఇలా రావటం చాలా అంటే చాలా ఇష్టం లేదు. సో రవణ ఎక్కువ రవణ ఇవాళ వచ్చేసి రవణ లెస్ ప్లే అయితే స్టార్ట్ చేశారు. ఇది లెస్ ప్లే సీజన్. మనం ఏంటి బయట మీకు చెప్తాను నచ్చాను. నేనైతే ఒక్కసారి ఇక్కడ స్పాన్ అయ్యా ఒక చోట పోర్టల్ కనుక కాంపిటీషన్. ఆ పోర్టల్ ఇక్కడే ఉందా? ఆ పోర్టల్ తీసేస్తా కానీ నాకైతే దోలది. సో ఇక్కడ వచ్చేసి ఒక విలేజ్ అయితే ఉన్నది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఒక్కటే ఆప్షన్.
అది ఉన్నది అక్కడ విలేజ్. సో నేను వచ్చేసి డే నేట్లో మామూలుగా కొట్టినా అయినా ఇప్పుడు ఎలాగో తయారు కన్నాను కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతాం. మన విలేజ్ 2 విలేజ్లు ఉంటాయి ఒకటి. ఆ విలేజ్లో ఇక్కడ ఒకటి ఉన్నది, లేకపోతే ఇంకొకటి అక్కడ ఒకటి ఉన్నది. ఈసారి కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా ఇల్లు ఉన్నది. ఇక్కడైతే ఓకే, ఈ హనీ బాటిల్ ట్యాక్స్ అది అది కూడా మన మామూలు వాటర్స్ గుర్తుపెట్టుకుంటే బాగుండు. ముగ్గురేంట్రా విలేజ్ అట్టుకుంటా విలేజ్. సో ఇది అక్కడ చెస్ట్ కనపడుతుందా? అక్కడ చెస్ట్ కనపడుతుంది నాకు. మీకు కనపడితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమో సో నేను వచ్చేసి ఫోన్ ఫస్ట్ నెక్స్ట్ నాకైతే తగ్గింది. ఇంకో విలేజ్ అయితే ఉన్నది, నాకైతే పుట్టు ఆ విలేజ్లోనే ఉన్నది. పుట్టుకు ఎంత గ్లోబల్ స్టార్ ఎన్ని టైంలో నాకు ఇలా అన్నీ పడ ఇక్కడ లాభం ఉందనుకుంటా. తొందరగా ఆ విలేజ్కి వెళ్ళాం. నీళ్ళు ఉన్నాయి. ఈ మనిషి నేను చంపేస్తా. అలాగే నాకు కాదు. ఏం చేస్తాను
ఈ సంతోషం. సో మనం అయితే అంగడిగా వెళ్ళాలి. విలేజ్ ఎక్కడ ఉంది నా గుట్టు కోఆర్డినేట్స్ అని పెట్టిన బాబు. నేను ఎలాగైనా పెట్టుకోవాలి. జస్ట్ నేమ్ మీద జస్ట్ చూపిస్తున్నాను. తంగడికి వెళ్ళిపోయి ఆ విలేజ్ నెట్టికి అది దొరికితుంది. నా విలేజ్ అక్కడ ఉంది. ఒక విలేజ్ నా గుట్టు నాకైతే బాగా గుర్తుంది. సో మనకైతే